హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కంటెంట్ రివ్యూర్ అనే పోస్ట్కి భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి 18 సంవత్సరాల నుండి డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్కి శాలరీ చూసినట్టయితే 18,000కు పైగా అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. అలానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే విప్రోకి సంబంధించిన అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ చూసినట్టయితే వాక్ ఇన్ డ్రైవ్ హైరింగ్ కంటెంట్ రివ్యూస్ ఫర్ బెంగళూరు లొకేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. అలానే శాలరీ చూసినట్టయితే 2.5 to 2.75 lakh పర్ యానం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాజ్ యూజువల్ లొకేషన్ వచ్చి బెంగళూరు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే వాక్ ఇన్ డ్రైవ్ గైస్, మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన టైం అండ్ వెన్యూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ వచ్చేసి 20th May 10:30 AM to 12 PM వరకు, సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దొడ్కనెల్లి, కైకొండపల్లి, సజ్జాపూర్ రోడ్, బెంగళూరు అని చెప్పి ఇచ్చారు. సో మనకి బెంగళూరులో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి సజ్జాపూర్ రోడ్లో, ఒకటి దొడ్కనెల్లి దగ్గర, ఒకటి కైకొండపల్లి దగ్గర. సో ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. అలానే హైదరాబాద్లో ఉండి విప్రోలో వర్క్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేయండి గైస్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో అలానే కింద చూసినట్టయితే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కంటెంట్ రివ్యూయర్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జాబ్కి సంబంధించి వాళ్ళైతే కంటెంట్ ఇస్తారు. సో దాన్ని అయితే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళైతే అడగడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్, క్లియర్గా వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్ మార్క్స్ కార్డ్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్న మార్క్స్ లిస్ట్ అన్నీ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి గైస్. అలానే క్యాండిడేట్ షుడ్ బి గివింగ్ బెంగళూరు లొకేషన్ అని చెప్పేసి, సో మీరైతే బెంగళూరు లొకేషన్లో ఉన్న విప్రో సంస్థలో అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే కొన్ని బెనిఫిట్స్ కూడా ఇక్కడైతే రాశారు. 2-way క్యాబ్ ఫెసిలిటీ, సో క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. సో కాంపిటీషన్ కూడా నాకు తెలిసి చాలా తక్కువ అయితే ఉండొచ్చు. సో ఓకే గైస్, దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.